వరద బాధితుల సహాయార్థం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరులో బుధవారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు విరాళాల చెక్కుల్ని అందజేశారు. వరద బాధితుల సహాయార్థం దాతలు స్వచ్ఛందంగా స్పందించాలని పలువురు ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న పలువురు పెద్ద మొత్తంలో విరాళాలను అందజేస్తూ వస్తున్నారు. తాజాగా ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు దాతలు విరాళాలు అందజేశారు. తొలుత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వరద బాధితుల కోసం చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరపున 4 లక్షల రూపాయల విరాళాన్ని సీఎంకు చెక్కు రూపంలో అందజేశారు. అదేవిధంగా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గ్రామ మహిళల బృందం రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన 5 లక్షల రూపాయల విరాళం కలిగి ఉన్న డబ్బాను సైతం ముఖ్యమంత్రికి చింతమనేని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో పలువురు దాతలు విరాళాలు అందజేశారు. సిఆర్ఆర్ విద్యా సంస్థల తరపున అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, కార్యదర్శి ఎంబీఎస్వి ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ వివి బాలకృష్ణారావు 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఏలూరు టౌన్ హాల్ తరపున పాలకవర్గం 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసింది. అలాగే కొట్టు మధు 1,11,116 రూపాయలు, కూరగాయలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు వ్యాపారస్తుల తరపున కొట్టు మనోజ్ 2,22,348 రూపాయలు, ఫిష్ ఫార్మర్స్ 4.5 లక్షల రూపాయలు, దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు కలిసి 50,000 రూపాయల చొప్పున విరాళాలను అందజేశారు. వీరిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మన ఏలూరు జిల్లాకు కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరద సమీక్ష సమావేశానికి విచ్చేసిన జిల్లా శాసనసభ్యులందరికీ